ఎస్ఎన్ రెడ్డి గారు, లార్జర్ సెన్స్లో చూస్తే అంటే డీజీసీఏ ఈ సందర్భంలో రూల్స్ అమల్లోకి తేవాలని అనుకోవటం తప్ప, లేదంటే ఇండిగో ప్రిపేర్డ్గా లేకపోవడం తప్ప, లేదంటే ఇండిగో సర్వీసులు ఎక్కువగా పెంచి గతంలో ఉన్న పైలట్లను అన్ని సేవలకు వినియోగించుకోవాలని అనుకోవటం తప్ప మీకు 3 కారణాలు ఏది బలంగా కనిపిస్తోంది? ఇవి 3 ఇష్యూస్ అండి మీరు చెప్పిన ప్రకారంగా. ఒకటేమో ఈ టైంలో రూల్స్ చేంజ్ చేస్తాం డీజీసీ వాళ్ళది, ఇంకొకటేమో ఈ వీళ్ళు ఫ్లైట్స్ పెంచడం తోటి ఎక్కువ క్రూ అవసరం ఉన్నది. దాని కొరకు కూడా ఈ కొత్త రూల్స్ ప్రకారంగానైతే క్రూ యూటిలైజేషన్ తగ్గుతుంది కానీ ఎక్కువ కాదనమాట. సో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వింటర్ సీజన్ ఉండి విజిబిలిటీ ఉండదు నార్థన్ ఇండియా లోపల ఎక్కడ లేకుండా ఈ సౌత్ నుంచి నార్త్ పోయే ఫ్లైట్స్ అన్ని డిలే అవుతుంటాయి. ఇప్పుడు పొద్దున 6 o'clock హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోయే ఫ్లైట్ అది ఇక్కడ నుంచి 10 o'clock 11 o'clock పోతుంది. ఎప్పుడైతే అక్కడ విజిబిలిటీ ఇంప్రూవ్ అవుతుందో అప్పుడే పోతుంది అనమాట. అయ్యే వరకు ఏంది ఇక్కడ పైలట్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ గ్రౌండ్ ఫర్ 4 hours 6 నుంచి 10 వరకు కూర్చుంటున్నారు. ఆ 4 hours will affect their FDTL if they have to go and do another 4 landings. Hyderabad to Delhi to Amritsar to Delhi to Hyderabad రావాలంటే it affects the requirement of the pilots. So pilots వాళ్ళ డ్యూటీ కాగానే వాళ్ళు అంటారంటే we cannot fly as per the rules. So they cannot produce pilots immediately at that time because they don't have extra pilots as a standby ఎవరు లేరు అన్నమాట. అంటే ఎస్ఎన్ రెడ్డి గారు, ఇప్పుడు డీజీసీఏ ఈరోజు మధ్యాహ్నం కొంచెం రూల్స్ కూడా మళ్ళీ సడలించింది ఇండిగో విషయంలో. మీరేమంటారు? ఇప్పుడు ఇండిగో చేయాల్సిందేంటి? 15వ తారీఖు వరకు రద్దు చేసుకున్న వాళ్ళకి మేము టికెట్ వాపస్ ఇస్తామంటూ ప్రయాణికులకు క్షమాపణ కూడా కోరింది. అదొక పార్ట్. అసలు ఇప్పుడు ఇండిగో చేయాల్సింది ఏంటి? ఇది హైయెస్ట్ బిగ్గెస్ట్ ఎయిర్ క్యారియర్గా ఉంది కాబట్టి ఇండియాలో. ఇప్పుడు ముఖ్యంగానైతే వాళ్ళు ఏవైతే అడిషనల్ 1000 ఫ్లైట్స్ పెట్టినరో ఆ ఫ్లైట్స్ లో అట్లీస్ట్ సగం ఫ్లైట్స్ అన్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే మంచిది. మొదలే క్యాన్సిల్ చేసుకోవాలి, దానికి బుకింగ్ చేసుకోవద్దు. బుకింగ్ చేసేది ఉంటే పైలట్స్ కు ప్యాసింజర్స్ కు ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. అదొకటి సర్వీస్. ఇంకొకటి ఏంటంటే ఈ డీజీసీ వాళ్ళు కూడా ఈ రూల్స్ ఈ వింటర్ సీజన్ అయిపోయేదానికి ఎక్స్టెన్షన్ ఇస్తే అప్పుడు సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్.